అందరికీ నమస్కారం. నేను మీ విజయదాస్. ప్రస్తుతం మనము గండికోట వెళ్లే మార్గ మధ్యంలో ఉన్నాము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ డిస్టిక్ నందు జమలమడుగు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గండికోటకు ఇదే ముఖద్వారం అండి. గోడను సంరక్షించే వాళ్ళు శత్రువులను బాణాలు వదిలి ఫిరంగులను వదిలి కాల్చి చంపేసేవారు. కోటగోడ మీద 6 అడుగుల వెడల్పుతో బడులు ఇటు అటు సంచరించడానికి వీలుగా ఈ కోట నిర్మాణం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట గిరి జల వన దుర్గంగా పేరు పొందింది. ఈ కోటను శత్రు దుర్భేద్యమైన కోటగా చెబుతారు. పెన్నా నది ఇక్కడ 2 కొండలను 5 కిలోమీటర్ల పొడవున గండికొట్టి వెళ్తుంది కనుక ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు వచ్చింది అని చరిత్ర చెబుతుంది. 11వ శతాబ్దం నుంచి దాదాపు 800 సంవత్సరాల పాటు ఈ కోట పలు వంశాల రాజుల పాలనలో ఉంది. కైఫియత్ ప్రకారం 1123లో కాకరాజు ఈ కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని అంతకు ముందు రేనాడుగా వ్యవహరించేవారు. చాళుక్య ప్రభువు త్రైలోక మల్లుడి ప్రతినిధిగా ములికినాడు సీమ పాలకుడు కాకరాజుకు ఈ కోటతో విశేషమైన గుర్తింపు లభించింది. కళ్యాణి చాళుక్యుల ఆధీనం నుంచి ఆ తర్వాత ఈ కోట కాకతీయుల పరమైంది. కాకతీయ ప్రభువు గణపతి దేవ చక్రవర్తి కాయస్థ వంశీయుడు గంగయ్య సాహినిని ఈ కోట పాలకునిగా నియమించారు. అనంతరం జమింగ దేవుడు, త్రిపురారి దేవుడు, అంబా దేవుడు, 2వ త్రిపురారి దేవుడు కాకతీయుల ప్రతినిధిగా కోటను పాలించారు. మొత్తం 100 సంవత్సరాలకు పైబడి 1304 దాకా ఈ కోట కాయస్థ వంశీయుల ఆధీనంలో ఉండేది. కాయస్థ వంశీయుల తర్వాత ఈ కోట సుల్తానుల పరమైంది. ఖల్జీ వంశీయులు కూడా దీన్ని పాలించారు. తర్వాత 3 శతాబ్దాల పాటు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు, సదాశివరాయల ప్రతినిధులు గండికోటను పాలించారు. తర్వాత కొద్ది కాలం మహమ్మద్ కులీబ్ కుతుబ్ షా ఆజ్ఞ మేరకు మీర్ జుమ్లా ఈ కోటను 1687లో ఔరంగజేబు గోల్కొండను జయించాక ఈ కోట మొఘలుల పరమైంది. 1717 నుంచి 1779 వరకు మొఘల్ సుబేదారులు కొన్నాళ్ళు కడప నవాబులు ఈ కోటను పాలించడం జరిగింది. 1799 వరకు గండికోట మైసూరు సుల్తానుల పాలనలో ఉండేది. హైదరాబాద్ నిజాం పాలనా కాలంలో ఆంగ్లేయులు బలపడుతున్న సమయంలో నిజాం నవాబు గండికోటతో సహా బళ్ళారి, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను ఆంగ్లేయులకు దారాదత్తం చేశారు. వీటిని దత్త మండలాలు అని కూడా పిలిచేవారు. ఈ కోటలో చూడదగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కోటలో అడుగు పెట్టగానే 3 అంతస్తుల కావలి మండపం కనిపిస్తుంది. కోటగోడ పై భాగానికి వచ్చేసానండి. ఇక్కడ ఎవరైనా శత్రువులు లోపలికి ప్రవేశించాలని చూస్తే భటులు ఇక్కడ నుంచి ఈ కోటగోడను సంరక్షించే వాళ్ళు శత్రువులను బాణాలు వదిలి ఫిరంగులను వదిలి కాల్చి చంపేసేవారు. గండికోటలో మరో ఆకర్షణీయమైన కట్టడం జామియా మసీద్. 3 ప్రవేశ ద్వారాలతో ఇస్లామిక్ భారతీయ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. మసీదు ఎదుట వజూ ఖానా కూడా ఉంది. కోట ఎదురుగా గల ఎర్ర కోనేరు నుంచి దీనికి భూగర్భ గొట్టాల ద్వారా నీరు వచ్చేదని చరిత్రలో పేర్కొన్నారు. మసీదు లోపల 68, వెలుపల 32 గదులు ఉన్నాయి. బయట గుర్రాలను కట్టేసేవారని, లోపల యాత్రికులు విశ్రాంతి తీసుకుని వారని తెలుస్తోంది. కోటలో జామియా మసీదు పక్కనే ఎత్తైన ధాన్యాగారం కనిపిస్తుంది. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇందులో ధాన్యాన్ని నిల్వ చేసేవారని సమాచారం. దీనిలో పైకి వచ్చేందుకు మెట్ల సౌకర్యం కూడా ఉంది. జుమియా మసీద్ ఎదుట విశాలమైన కోనేరు ఉంది. దీన్ని ఎర్ర కోనేరు అని, కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. సైనికులు యుద్ధం అనంతరం కత్తులను ఇందులో కడిగేవారని, అందుకే నీరు ఇక్కడ ఎర్రగా ఉంటుందనే ప్రచారం ఉంది. ధాన్యాగారం పక్కనే శిథిలా స్థితిలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి ఆలయం
ఆలయం ఉంది. అద్భుతమైన శిల్పకళకు అలవకంగా నిలిచి ఉన్న ఈ ఆలయంలో ప్రాకారాలపై రేఖా చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే పెన్నా లోయ ప్రవాహం కూడా ఉంది. గండికోటలోని పెన్నా ప్రవాహం గల లోయకు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. ప్రపంచంలోని 40 ప్రసిద్ధ భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటిగా పేరుగాంచింది. పెన్నా నది ఎర్రమల కొండను రెండుగా చీల్చుతూ కోట వెనుక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యామ్ లో కలుస్తుంది. రెండు కొండల మధ్య దాదాపు 300 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. అందులో నీరు పారుతూ ఉన్న దృశ్యాన్ని పైనుంచి చూడటం గొప్ప అనుభూతినిస్తుంది. సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా చారిత్రాత్మకంగా దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించిన పెన్నా లోయ దీని యొక్క అందం చూసి తీరాల్సిందే. ఇక్కడి చారిత్రాత్మక నిర్మాణాలు, సహజ సిద్ధమైన అందాల కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గండికోట లోయ సాహస కృత్యాలకు అనువుగా ఉండటంతో 2000 సంవత్సరంలో ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్ ను కూడా ఏర్పాటు చేశారు. కోట చుట్టూ 3 రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపు రాళ్లతో నిర్మించడం జరిగింది. పునాదులు లేకుండా కేవలం కొండ బండలతోనే కోట నిర్మించడం దీని యొక్క విశిష్టత. ఈ కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవుగాను, వెడల్పు 800 మీటర్లుగాను ఉంది. కోట చుట్టూ 101 బురుజులు కలవు. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తులో ఉంది. ద్వారం తలుపులకు సూది మొనగల ఇనుప గుప్పలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఏనుగులను వినియోగించేవారని చరిత్ర చెబుతోంది. ఈ కోట గోడ మీద 6 అడుగుల వెడల్పుతో భటులు ఇటు అటు సంచరించడానికి వీలుగా ఈ కోట నిర్మాణం జరిగింది. శత్రువుల రాకను గమనించేందుకు కోట గోడపై నుంచి ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంధ్రాలు ఉన్నాయి. పలు చోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది. గండికోటలో మీర్ జుమ్లా దాడికి ముందు హిందూ ప్రభువులు పాలించేటప్పుడు ఇక్కడ దాదాపు 21 దేవాలయాలు ఉండేవట. 1501 నుంచి 1525 మధ్య కాలంలో గండికోట మాధవరాయ స్వామి దేవాలయం తూర్పు ముఖమై ఉంటుంది. ప్రవేశ ద్వారం ఇరువైపులా లోపల సాలబంజికలు ఎంతో రమణీయంగా శిల్పకళా నైపుణ్యత ఉట్టిపడే విధంగా చెక్కబడి ఉంటాయి. ఇందులో రంగమండపం, కళ్యాణ మండపం, ఆగ్నేయ మూలంలో పాకశాల, అలంకారశాల, ఉత్తరాన ఆల్వారుల ఆలయం, 55 స్తంభాలతో కూడిన వసారాతో నిర్మించబడ్డ ఈ ఆలయం చూపరులను కట్టిపడేస్తున్నాయి. చార్మినార్ ఈ పేరు వినగానే మనకు హైదరాబాద్లోని కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్ అయితే గుర్తొస్తుంది. కానీ మన ఆంధ్రాలో కూడా ఒక చార్మినార్ ఉందండోయ్. అదే విజయనగర రాజుల పాలన అనంతరం నవాబులు ఈ కోటను పాలించే తరుణంలో నిర్మించబడిన చార్మినార్. దీన్నే మినీ చార్మినార్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా పీజియన్ హౌస్ అని కూడా పిలిచేవారు, మరియు కావలి మండపం అని కూడా పిలిచేవారట. 4 అంతస్తులు గల ఈ చార్మినార్ 4 స్తంభాల ఆధారంగా డక్కన్ శిల్పి రీతిలో నిర్మించబడింది. ఈ కట్టడం పైనే మీర్ జుమ్లా మరో 2 అంతస్తులతో దీన్ని విజయ స్తూపంగా పునః నిర్మించినట్లు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది బందీఖానా. ఈ బందీఖానాలో ఉంచబడిన వ్యక్తులు బ్రతికుండగానే జీవోత్సవంలా బ్రతికేవారట. వారిని అంతగా కఠినంగా శిక్షించేవారట. చిన్న దొంగతనం నుంచి పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు, రాజద్రోహులు, శత్రు దేశపు గూఢాచారులు దొరికినప్పుడు శిక్షలు మరింత తీవ్రతరం చేసేవారట. కాళ్ళు చేతులు నరికివేయటం, కనుగుడ్లు పీకేసి చిత్రవద చేసేవారట. నేరస్తులు ఆడవారైతే శరీరం నుండి వారి స్థనాలను వేరు చేసేవారట. గడ్డం క్రింద కొక్కెలను గుచ్చి తలకిందులుగా వేలాడదీసి మధ్యలోకి 2 భాగాలుగా శరీరాన్ని చీల్చేవారట. ఇంత భయంకరంగా ఆనాటి రాజుల కాలంలో ఈ గండికోట కారాగారంలో శిక్షలు అమలు అయ్యేవట.